ఓం శ్రీ మాత్రే నమః. ఎదురింట్లో ఉన్న వారి దృష్టి మన ఇంటిపై పడకుండా ఏ ఏ పరిహారాలు చేయవచ్చు అనేది ఈ వీడియోలో చూద్దామండి. మీరు కనుక మొదటిసారి నా వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మన ఇంటికి దృష్టి ఉంటే ఎన్నో కష్టాలు వస్తాయి. నరదృష్టికి నల్లరాయి అయినా పగులుతుందంటారు. కాబట్టి నరదృష్టిని తేలిగ్గా తీసుకోకూడదు. మనం బాగా ఎదిగేటప్పుడు మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు మన చెడును కోరుకుంటూ మన ఇంటిపైన మనం మీద నరదృష్టి పడుతుంది. నరదృష్టిని తేలిగ్గా తీసుకోకూడదు. దిష్టి అనేది మన కుటుంబాన్ని సర్వనాశనం చేస్తుంది. అంతేకాకుండా ఎన్నో అష్ట కష్టాలని అనుభవించాల్సి వస్తుంది. ఎవరికైనా దిష్టి తగిలితే అర్ధరాత్రి సమయంలో అకస్మాత్తుగా మెలకువ వస్తుంది. భయంకరమైన పీడకలలు వస్తుంటాయి. నిరంతరంగా తలనొప్పి వస్తూ ఉంటుంది. ఇంట్లో ఉన్న వస్తువులు కూడా కనిపించకుండా పోతాయి. కాబట్టి మన ఇంటిపైన నరదృష్టి పడకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా కొన్ని నియమాలు పాటించాల్సి వస్తుంది. మీ పిల్లలకు ఎలాంటి కీడు జరగకుండా, చెడు కళ్ళు వారిపై పడకుండా ఉండాలి అంటే ప్రతి ఆదివారం రోజున కొంచెం రాళ్ల ఉప్పు అలాగే ఆవాలను కలిపి పిల్లలకు దిష్టి తీయాలి. ఇలా చేస్తే మీ పిల్లలు ఎప్పుడూ ఆరోగ్యంగా ఉంటారు. ఒక్కొక్కసారి మన కుటుంబంలో ఎవరో ఒకరికి దిష్టి తగలటం వలన అనారోగ్య సమస్యలు తరచూ వస్తూ ఉంటాయి. ఇలాంటప్పుడు 5 లవంగాలను తీసుకుని వాటితో దిష్టి తీసి ఆ లవంగాలను కాల్చేయండి. ఇలా చేస్తే చెడు దృష్టి మొత్తం తొలగిపోతుంది. అలాగే మీ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ తప్పకుండా కాలికి నల్లదారం కట్టుకోవాలి. కాలికి నల్లదారం కట్టుకుంటే మన మీద ఎలాంటి దిష్టి పడకుండా ఉంటుంది. అలాగే మీ జాతకంలో ఉన్న ఏలినాటి శని దోషాలన్నీ తొలగిపోతాయి. అయితే వృశ్చిక రాశి, మేషరాశిలో జన్మించిన వారికి నల్లతాడు అస్సలు పనికిరాదు. కాబట్టి ఈ 2 రాశుల వాళ్ళు నల్లదారాన్ని కట్టుకోకపోవటమే మంచిది. చాలామంది తమ ఇంటి గుమ్మం ముందు కొన్ని దిష్టి యంత్రాలను, కలబంద మొక్కలను, అలాగే గుమ్మడికాయలను వేలాడతీస్తూ ఉంటారు. అయితే మన ఇంటికి మైలు వస్తే మాత్రం ఆ గుమ్మం ముందు ఉన్న దిష్టి యంత్రాలకు ఉన్న శక్తి మొత్తం నశిస్తుంది. కాబట్టి మీ ఇంటికి ఏమైనా దిష్టి యంత్రాలు కట్టుకుంటే మీ ఇంటికి మైలు పూర్తయిన తర్వాత వాటిని తొలగించి కొత్తవి కట్టుకోవాలి. అప్పుడే వాటికి ఉన్న శక్తి రెట్టింపు అయ్యి మీ ఇంటిపై నరదృష్టి పడకుండా ఇంటిని కాపాడుతాయి. మన ఇంటి ముందు గుమ్మడికాయ ఉంటే చాలా మంచిది. మన ఇంట్లోకి ఎలాంటి చెడు శక్తులు రాకుండా గుమ్మడికాయ ఇంటికి రక్షణనిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఇంటి ముందు వీలైనంత వరకు గుమ్మడికాయ కట్టుకోవడానికి ప్రయత్నించండి. మీ తలరాతను మార్చుకోవడంలో అలాగే జాతకంలో ఉన్న దురదృష్టం మొత్తం తొలగిపోయి అదృష్టం పొందాలి అంటే ఒక కొబ్బరికాయ కర్పూరం వెలిగించి మీ పైన 3 సార్లు తిప్పుతూ దిష్టి తీసుకోవాలి. తర్వాత ఈ కొబ్బరికాయను ఎవరూ తిరగని ప్రదేశంలో పడేయండి. ప్రతి నెలలో ఒక్కసారైనా ఇలా చేస్తూ ఉంటే మీ జీవితంలో ఎలాంటి సమస్యలు రాకుండా ఉంటాయి. డబ్బు పరంగా అదృష్టం కలిసి వస్తుంది. ముఖ్యంగా ప్రతి అమావాస్య రోజున ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ఉప్పుతో దిష్టి తీసుకోవాలి. ఇలా చేయటం వల్ల మీపై ఉన్న చెడు దృష్టి మొత్తం తొలగిపోయి మీ జాతకంలో అదృష్టం పెరుగుతుంది. ఉప్పు అంటేనే లక్ష్మీదేవి. లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన ఉప్పు కాబట్టి మీ ఇంటిని తుడిచేటప్పుడు నీటిలో కొంచెం రాళ్ల ఉప్పు వేసి ఇంటిని తుడవండి. ఇలా చేస్తే మీ ఇంటిపై లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది. స్త్రీలు స్నానం చేసే నీటిలో అప్పుడప్పుడు కాస్త రాళ్ల ఉప్పు వేసుకుని స్నానం చేస్తే స్త్రీలపై ఉన్న దిష్టి పోతుంది. అలాగే స్త్రీలు బయటికి వెళ్లే ముందు ఛాతిపైన చిన్న కాటుక బొట్టు పెట్టుకుంటే ఎదుటివారి దృష్టి తగలదు. వారంలో ఒక్క రోజు అయినా స్నానం చేసే నీటిలో కాస్త రాళ్ల ఉప్పు వేసి స్నానం చేయండి. ఇలా చేస్తే మీపై ఉన్న దిష్టి అంతా తొలగిపోతుంది. అలాగే ప్రతి నెలలో వచ్చే అమావాస్య రోజు కానీ, పౌర్ణమి రోజు కానీ గుమ్మడికాయతో ఇంటికి దిష్టి తీసుకుంటే మీపై, మీ ఇంటి మీద ఉన్న నర్ల దృష్టి అనేది పడకుండా ఎలాంటి చెడు ప్రభావం లేకుండా ఉంటుంది. అలాగే మీ పూజ గదిలో ఉన్న కుంకుమను ప్రతిరోజు బొట్టు పెట్టుకుంటే లక్ష్మీ కటాక్షం అనేది కలుగుతుంది. మీ ఇంట్లో డబ్బు సమస్యలే ఉండవు. మరీ ముఖ్యంగా చిన్నపిల్లల విషయంలో దిష్టి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి చిన్నపిల్లల నడుముకు నలుపు రంగు దారాన్ని మొలతాడుగా కట్టాలి. దీనివల్ల మీ పిల్లలకు దిష్టి తగలకుండా ఉంటుంది. అలాగే పెళ్లి కాని అమ్మాయిలు కూడా మెడలో నల్లటి దారాన్ని కట్టుకుంటే మంచిది. ఇక మగవారైతే నరసింహస్వామి ఉంగరాన్ని పెట్టుకుంటే మాత్రం చాలా మంచిది. ఈ ఉంగరాన్ని ధరించిన వారికి డబ్బు పరంగా అలాగే ఆరోగ్యపరంగా చాలా మంచి జరుగుతుంది. ఎంతటి నరఘోష నుండైనా సరే తప్పించుకోవచ్చు. మీ ఇంట్లో ఎవరికైనా నరదిష్టి తగిలితే వెంటనే కొంచెం ఉప్పును తీసుకుని ఆ వ్యక్తి చుట్టూ 3 సార్లు తిప్పుతూ
దిష్టి తీసి ఎవరూ తిరగని ప్రదేశంలో వేయండి. ఇక చాలామంది ఇళ్లల్లో ఎక్కువగా సాలెగూళ్ళు కనిపిస్తూ ఉంటాయి. ఒకవేళ కనుక మీ ఇంట్లో సాలెగూళ్ళు ఉంటే మీ ఇంటికి ఎన్నో కష్టాలు రాబోతున్నాయి అని అర్థం చేసుకోవాలి. కాబట్టి మీ ఇంట్లో ఎక్కడైనా సాలెగూళ్ళు కనిపిస్తే వెంటనే తీసేయండి. లేకపోతే ఎన్నో కష్టాలను అనుభవించాల్సి వస్తుంది. అలాగే ప్రతి ఒక్కరి ఇంటి ముందు పంచముఖ హనుమంతుని పటం కానీ, వినాయకుని ఫోటో కానీ పెట్టుకోవాలి. దీనివల్ల మీ ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది. చాలామంది దిష్టి తీసి వాటిని రోడ్లపై పడేస్తారు. ఈ దిష్టి తీసి వేసిన వాటిని మనం పొరపాటున కూడా తొక్కటం కానీ, దాటటం కానీ చేయకూడదు. దిష్టి తీసిన వాటిని తొక్కితే చెడు శక్తులు ఆవహిస్తాయి. కాబట్టి రోడ్డు పైన ఎక్కడైనా సరే దిష్టి తీసినవి కనిపిస్తే తొక్కకుండా జాగ్రత్త పడండి. ఇక ప్రతిరోజు ఉదయం మీ ఇంట్లోకి సూర్యకిరణాలు వచ్చేలాగా చూసుకోండి. సూర్యకిరణాలు చాలా శక్తివంతమైనవి. సూర్యకిరణాలు ఇంట్లో పడితే మన ఇంట్లో ఎలాంటి దుష్ట శక్తులు ప్రవేశించవు. అలాగే మనలో చాలామంది చిక్కు తీసిన జుట్టును ఇంట్లో భద్రపరుచుకుంటారు. కానీ ఇలా అస్సలు చేయకూడదని పండితులు చెబుతున్నారు. చిక్కు తీసుకున్న తల వెంట్రుకలు ఇంట్లో ఉంటే మీ ఇంట్లో ఖచ్చితంగా దరిద్ర దేవత తిష్ట వేసుకొని కూర్చుంటుంది. ఉదయం నిద్ర లేవగానే ముందుగా దుప్పట్లను మడత పెట్టండి. ఎందుకంటే దుప్పట్లలో కూడా దరిద్ర దేవత ప్రవేశిస్తుంది. కాబట్టి దుప్పట్లను విదిలించి మడత పెట్టుకోవాలి. మీరు కూడా ఈ జాగ్రత్తలను పాటిస్తే నరుల నుండి వచ్చే దిష్టి నుండి బయటపడి ఆనందకర జీవితాన్ని పొందవచ్చు. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి ఈ ఇన్ఫర్మేషన్ని షేర్ చేయండి. మరిన్ని కొత్త వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.